వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సర్వశిక్ష అభియాన్ ఫండ్స్తో 1146 ఉద్యోగాలను ఫిల్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ 1146 జాబ్స్కి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్ సెలెక్షన్ ద్వారా మెరిట్ ఆధారంగా సెలెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఒక లిస్ట్ అనేది కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయి, ఏ ఊర్లో ఉంది, అండ్ ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద పనిచేసేటువంటి స్కూల్స్ ఉంటాయి కదా, ఆ స్కూల్స్లో ఏ స్కూల్లో ఉంది, అది ఎక్కడ ఉంది, ఏ గ్రామం లేదా ఏ మండలంలో ఉంది అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ ఫీజు కూడా మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఎలా అప్లికేషన్ చేసుకోవాలి అన్ని వివరాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవడం జరుగుతుంది. అండ్ ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యే విధంగా datatype.in అనే వెబ్సైట్ వాళ్ళు ఫ్రీగా అవైలబుల్లో మనకి టెస్టులను తీసుకురావడం జరిగింది. ఇందులో బయాలజీ సిరీస్, కెమిస్ట్రీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో టెస్టులను అనేవి తీసుకుని వచ్చారు. సో ఈ టెస్టులను మనము డైలీ అటెంప్ట్ చేయడం ద్వారా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన నాలెడ్జ్ అనేది ఈజీగా గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ datatype.in అనే వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ ఫ్రీ టెస్టులని మీరు అటెంప్ట్ చేసి మీరు ఈజీగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ నుంచి అఫీషియల్గా విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ఇది. 1146 అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ అనే జాబ్స్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్కు సంబంధించి ఏవైతే గవర్నమెంట్ స్కూళ్ళు, జెడ్పీపీ స్కూళ్ళు, ఎంపీపీ, మున్సిపాలిటీ అలాగే మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఉన్నటువంటి పోస్టులను ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది మనకి విడుదల చేయడం జరిగింది. టోటల్గా 1146 పోస్టులు ఉన్నాయి. అందులో 892 స్కూల్ అసిస్టెంట్ అనే జాబ్స్ అనేవి ఉన్నాయి. 254 ఎస్జిటి అనే జాబ్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి మన శాలరీ చూసుకున్నట్లయితే 12,500 రూపాయలు స్కూల్ అసిస్టెంట్కి, అలాగే 10,000 రూపాయలు ఎస్జిటి పోస్టులకైతే ఇవ్వడం జరుగుతుంది. సో మనకి సెలెక్షన్ అనేది చాలా ఫాస్ట్గా చేస్తున్నారండి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 6వ తేదీకి సెలెక్షన్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. అండ్ 8వ తేదీలోపు స్కూల్ ఇన్స్ట్రక్టర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 8వ తేదీ నుంచి వాళ్ళ యొక్క జాబ్ అనేది వాళ్ళు స్టార్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో కొద్దిగా డిలే కూడా అవ్వచ్చు లేదా అవ్వకపోవచ్చు. సో డెడ్ లైన్ అయితే మనకి 8వ తేదీ అనేది ఇవ్వడం జరిగింది. మరి దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎవరు అప్లై చేసుకోకూడదు అనేది చెప్తాను. అండ్ ఆల్సో మనకి ఇక్కడ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ లిస్ట్ ఏంటి అంటే డిస్ట్రిక్ట్ పేరు ఏంటి, మండలం ఏంటి, స్కూల్ కోడ్ ఇచ్చారు, అలాగే నేమ్ ఆఫ్ ద స్కూల్ ఏంటి, అక్కడ ఏ పోస్టు ఖాళీగా ఉంది అనేది మనకి క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. సో సబ్జెక్ట్ వైజ్గా కూడా ఇచ్చారు. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా ఎస్జిటి ఉంటే ఎక్కడ ఉంది, ఈ విధంగా ప్రతి ఒక్క డిస్టిక్లో కూడా శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు మొత్తం 26 జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఈ పీడిఎఫ్లో ఉంది. ఈ పీడిఎఫ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మీ జిల్లా చూసుకొని, ఆ జిల్లా పక్కలో మీ మండలం చూసుకొని, మీ మండలం పక్కలో మీ నియరెస్ట్ ప్రాంతంలో ఉందా లేదా అనేది మీరు చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏ పోస్ట్ ఉంది అనేది కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ చేయాలంటే మనం లోకల్ క్యాండిడేట్స్ అయి ఉండాలన్నమాట. మన మండలానికి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే మనకి అప్లై చేసుకోవచ్చు. వేరే మండలాలకి చెందిన పోస్టులు కూడా అప్లై చేయవచ్చు, కానీ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు అంటే లోకల్గా ఉన్నటువంటి అభ్యర్థులకు మాత్రమే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఇది. ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఆఫీస్, మీ మండలానికి ఒక ఎడ్యుకేషన్ ఆఫీస్ అనేది ఉంటుంది. ఆ ఎడ్యుకేషన్ ఆఫీస్లో మీ యొక్క అప్లికేషన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ పైన ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారు, స్కూల్ పేరు ఏంటి అంటే స్కూల్ పేరు మీరు ఎక్కడ తెలుసుకోవచ్చు. నేను ఒక లిస్ట్ అనేది మీకు ఇస్తానని చెప్పాను కదా, ఈ లిస్ట్లో ఆ స్కూల్ పేరు ఉంటుంది, అది రాయండి.
నెక్స్ట్ మండలం ఏంటి రాసిన తర్వాత మీ యొక్క పేరు, ఫాదర్ నేము, మదర్ నేము యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎట్లుందో అట్లా రాయండి. నెక్స్ట్ ఆధార్ నెంబరు, అలాగే మొబైల్ నెంబరు, 2 మొబైల్ నెంబర్స్ వేయండి. ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ ఎంత అనేది వేయండి. అకాడమిక్ క్వాలిఫికేషన్స్ 10th, ఇంటర్మీడియట్, ఇందులో కూడా మనకి ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడు, బోర్డు ఏంటి, మీడియం తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి, టోటల్ మార్క్స్ ఎన్ని, మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, పర్సంటేజ్ ఎంత అనేది వేయండి. సేమ్ అలాగే ఇంటర్మీడియట్ కూడా వేయాల్సి ఉంటుంది. తర్వాత గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అయినటువంటి డిఎల్ఈడి, అలాగే బీఈడికి సంబంధించినటువంటి వివరాలు, ఇంకా టెట్ క్వాలిఫై అయి ఉంటారు కదా, దానికి సంబంధించి హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ ఎప్పుడు మీరు టెట్ ఏ ఇయర్లో రాశారు, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని, మీకు ఓసీ అయితే ఎన్ని, బీసీ అయితే ఎన్ని, మీ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇవి. ఓకే, సో ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని, మీకు ఎన్ని వచ్చాయి అనేది వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ నెంబరు, బ్యాంక్ నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్రాంచ్, ఇవన్నీ మీకు శాలరీస్ అనేది వాళ్ళు ఇవ్వడానికి అన్నమాట. నెక్స్ట్ రెసిడెన్షియల్ అడ్రస్ అనేది ఇక్కడ రాయండి. ఓకే, సో ఇది రాసిన తర్వాత 1 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఏవైతే ఉంటాయో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ఉంటుంది కదండి, ఈ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీస్లో 3/12/2025 తేదీ నుంచి 5/12/2025 కేవలం 3 రోజులు మాత్రమే మనకు టైం ఇచ్చారు. సో కాబట్టి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే తప్పనిసరిగా వాళ్ళకి ఇప్పుడే షేర్ చేయండి. వాళ్ళు వెంటనే చూసి అప్లికేషన్ అనేది చేసుకుంటారన్నమాట. కాబట్టి సో 5వ తేదీ డిసెంబర్ 2025 సాయంత్రం 5 గంటల లోపు మన యొక్క అప్లికేషన్స్ అనేవి మన మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో మన ఇక్కడ ఇచ్చాను కదండి, ఈ అప్లికేషన్ ఫామ్తో పాటుగా మన సర్టిఫికేట్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మనము ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, ఇవన్నీ కూడా అడ్రస్ ప్రూఫ్ కోసం అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఈ పోస్టులను ప్రస్తుతానికి మనకి టెంపరీ బేసిస్ పైన ఫిల్ చేస్తున్నారు. ఇది చూసుకుంటే మనకి ఇక్కడ సమగ్ర శిక్ష ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫండ్స్ని యూజ్ చేసి మనకి ఈ పోస్టులను అయితే క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఎప్పటి వరకు ఈ జాబ్ ఉంటుంది అంటే 7/5/2026 వరకు ఉంటుందన్నమాట. అంటే 6 months పాటు ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మనకి ఎక్స్టెండ్ చేయవచ్చు లేదా లేదు, అది వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుందన్నమాట. గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఆర్డర్స్ ప్రకారం ఎక్స్టెండ్ చేయమంటే చేస్తారు, లేదా జాబ్ అనేది తీసివేయడం జరుగుతుంది. కాబట్టి ఇవి చూసుకొని మీకు విల్లింగ్ ఉందా లేదా అని చూసుకొని మీరు అప్లికేషన్ అనేది చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి సెలెక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసరు, డిస్ట్రిక్ట్ కలెక్టరు, అలాగే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా, ఒక కమిటీగా ఏర్పడి ఈ సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. మనకి 8వ తేదీలోపు లిస్ట్ అనేది రిలీజ్ చేసేస్తారు. ఆ తర్వాత మనం జాబ్లోనే జాయిన్ అయిపోవచ్చు అనమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ ఏమైనా మిస్ అవ్వకుండా నేను మీకు అందిస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.